నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అహోబిలం తలనీలాల అంశంలో తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎస్పీ ఆఫీసుకు వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి తనపై ఆరోపణలు చేసి సవాలుకు వెనకడుగు వేసి చర్చకు రాకపోవడం ఆయన చేతకానితనమన్నారు. అహోబిలంలో అక్రమాలకు పాల్పడిన మాజీ సీఈఓ పార్థసారథికి గంగుల నాని మద్దతుగా నిలిచారని ఆరోపించారు. ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యాఖ్యలకు గంగుల బిజేంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తి లేదన్నారు. పోలీస్ వ్యవస్థను గౌరవించే తాను ఎస్పీ ఆఫీసుకు వెళ్లలేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమాలపై త్వరలోనే సీఎంకు ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. దేవుడికి సంబంధించిన వెండి, బంగారము, ఈ తలనీలాలు ఎవరికి తెలియకుండా రాత్రి తీసుకుపోవాలనే ఆలోచన చేస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చే ఎస్పీ కాడ కూర్చోబెట్టిన ఆ రోజు. ఎస్పీ దగ్గర నేను ఆ ఉద్దేశంతో కూర్చోబెడితే గంగుల బ్రిజేందర్ ఏం మాట్లాడుతున్నా, నేను ఎస్పీని వాడుకుంటున్నానంట. సో అది వీళ్ళ రాజకీయ పరిస్థితి. సో దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం మేమందరం కూడా కోరుకుంటున్నాము. అవసరమైతే సిఐడి ఎంక్వైరీ పెట్టించండి. అందరం పోదాం. సిఐడి ఎంక్వైరీ కాడికి అందరం పోదాం. ఎవడు తప్పు ఉంటే వాడు లోపల పోతాడు, ఎవడు తప్పులు అంటే వాళ్ళు బయటకు వస్తారు. ఎవడు లోపల పోతాడు, ఎవడు బయటకు వస్తాడు. ఆ ఛాలెంజ్ నువ్వు సిద్ధమైతే నువ్వు రాయి. సిఐడి ఎంక్వైరీ పెట్టిద్దామని చెప్పి నువ్వు రాయి, నేను రాస్తా సీఎంకి. సిఐడి ఎంక్వైరీ పెట్టించిన తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ అవుతాలేదో చూద్దాం. పొద్దునే ఎస్పీ గారికి మార్నింగే 10:50కి కాల్ చేసి ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఇదిగోండి క్లియర్గా నేను మాట్లాడడం జరిగింది ఎస్పీ గారితో. సార్ ఇట్లా 4 o'clockకి నన్ను రమ్మంటారని అన్ని ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకొని వస్తాను, నేను మాట్లాడడానికి రెడీ సార్ అంటే, అవసరం లేదండి, ఏదైనా అవసరం ఉంటే నేను చెప్తా అన్నారు కాబట్టి నేను రాలేదు అక్కడికి. అంతే తప్పితే నీ తాటాక్స్ అప్పులకో నీ ఊరితో ఉప్పులకో భయపడి ఎవడు రాకుండా ఉండడు. నీ వల్ల ఏమీ కాదని అందరికీ తెలుసు. రెండో విషయం, నువ్వు ముఖ్యంగా ఏదో ఆ అగ్రిమెంట్ ఫేకు, అది ఫేకు, ఇది ఫేకు, నేనేదో సారథిని సపోర్ట్ చేస్తున్నా, నేనేదో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా, వీళ్ళని సపోర్ట్ చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. నేనేం నాకు సారథిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకొకరిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన తప్పు చేసింటే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఏం పోలీసు వాళ్ళు లేరా? నువ్వు నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది, ఇంకోటి ఉంది అంటున్నావు కదా. అవన్నీ సబ్మిట్ చేసింటే ఎస్పీ ఈ పార్టీకి అరెస్ట్ చేసి లోపల వేసేవాడు కదా, వాళ్ళ కన్సల్ట్ స్టేషన్కి అప్పచెప్పేవాడు కదా. అవన్నీ లేకుండా ఊరికే ఈరోజు నువ్వేదో నీ మీదికి వచ్చింది కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పుకుంటా, బుల్డోజ్ చేసుకుంటా, ఏదో రాలేదు, నేను చెప్పాను నేను అహోబిలం రావడానికి సిద్ధమయ్యాను, నువ్వు నా ఇంటికి వచ్చినా ఏం జరిగేది ఏం లేదు, కూర్చోబెట్టి మాట్లాడతాను, ఏమున్నాయో చెప్తాను, జరుగుతుంది. అదే అహోబిలానికి కూడా రావడానికి రెడీ అయ్యాను. అందరూ చూసారు, రాష్ట్రం అంతా విట్నెస్ చేసింది పోలీసు వాళ్ళు ఏ విధంగా ఆపారు అనేది. ఈరోజు మీరు సిఐడి ఎంక్వైరీ అన్నారు కదా, ఐఎమ్ రెడీ. నేను రేపే లెటర్ రాస్తా. అహోబిలం దీంట్లో ఏమైతే అవకతవకలు జరిగాయో దీని అన్నిటి మీద నేను లెటర్ రాస్తా. సిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సీఎం గారిని అడ్రస్ చేస్తూ నువ్వు లెటర్ రాయమన్నావు కదా, రాస్తా. నువ్వు కూడా రాయి. ఎంక్వైరీ జరిగేటట్టు చూడాలి. ఎందుకంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి ఎంక్వైరీని హోల్డ్ చెప్పి మొత్తం బయటికి రావాలి. ఏం జరుగుతుంది, ఏమైంది అనేది అబ్సల్యూట్గా బయటికి రావాలి.